పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఓజీ సినిమా ఇంకొన్ని గంటల్లో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో ఫ్యాన్స్ ఈగర్ గా కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు నుంచే యూఎస్ఏలో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి. సో అక్కడ నుంచి అభిమానులు వాళ్ళ ఒపీనియన్స్ ఈ సినిమా మీద తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. సో అక్కడ నుంచి విపరీతంగా రివ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. సో మరి అక్కడ నుంచి టాక్ ఎలా ఉంది, యూఎస్ఏ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ మరి ఈ సినిమా యూఎస్ఏ రివ్యూస్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది. సో ఆల్రెడీ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసింది. మరి యూఎస్ఏ నుంచి ఎటువంటి టాక్ వచ్చిందని చెప్పేసి క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. సో ఇంకొన్ని గంటల్లో ఇక్కడ కూడా అభిమానులు అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడబోతున్నారు. సో ఆటోమేటిక్ గా ఇవాళ నైటే తెలిసిపోతుంది ఈ సినిమాకి సంబంధించి మరి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఒకసారి యూఎస్ఏ రివ్యూ ఏ విధంగా ఉందో కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో మామూలుగా మనకు తెలిసింది ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఫంక్షన్ అయినా సరే, వేరే సినిమా ఫంక్షన్ అయినా సరే, ఓజీ 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 అని చెప్పేసి అరవడం మొదలు పెట్టేశారు. అంటే ఆ స్థాయిలో అభిమానులకి సినిమా వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ కాంబినేషనే పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారు వీళ్ళ కాంబినేషనే ఒక్కసారి అభిమానులు క్యూరియాసిటీ పెంచేసింది. అరే సుజిత్ గారు ఏ విధంగా చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి వాళ్ళు ఒక ఈగర్ గా వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటు సుజిత్ గారి మేకింగ్ కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. సాహో కావచ్చు, లేకపోతే రణరాజన్ కావచ్చు, ఈ 2 సినిమాలు తీసినప్పటికి కూడా ఆయన మేకింగ్ కి చాలా ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయారు. దాంతో పవన్ కళ్యాణ్ గారితో సినిమా మళ్ళీ అది గ్యాంగ్స్టర్ ఫిలిం అనగానే సో అభిమానుల్లో రేంజ్ ఈ సినిమా అనౌన్స్ జరిగినప్పుడే ఒక రేంజ్ కి వెళ్ళిపోయిన ఎక్స్పెక్టేషన్స్. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజరు మరింత విపరీతంగా వెళ్ళిపోయింది. అంటే యాంగ్రీ చీతా అని ఒక మ్యూజిక్ తో వచ్చిన టీజర్ రిలీజ్ అయింది. సో ఆ టీజర్ ఎంత అట్రాక్ట్ చేసిందో అభిమానుల్ని మనకు తెలిసింది. సో ఒక్కసారిగా వాళ్ళు ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా మాకు కావాల్సింది అని చెప్పేసి ఆ రేంజ్ లో దాన్ని వైరల్ చేసేయడం, దాని పట్ల అంత సంతోషంగా ఉండడం అయితే జరిగింది. ఆ అవుట్పుట్ అయితే అక్కడ వచ్చేసింది. సో దాని తర్వాత ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా చాలా ఈగర్ గా క్యూరియాసిటీతో అయితే అభిమానులు వెయిట్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కాస్త పొలిటికల్ గా బిజీ అయిపోవడం ఇవన్నీ మనం చూసేసాం. సో ఇప్పుడు ఫైనల్ గా సినిమా రిలీజ్ కి వచ్చేసింది. సో రిలీజ్ ముందర సాంగ్స్ రిలీజ్ చేశారు, ఇంకో గ్లిమ్స్ అండ్ మొన్న ట్రైలర్, ఇవన్నీ కూడా వచ్చేసి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ ఫిలిమ్స్ లో ఈ సినిమాకు ఉన్నంత హైప్ ఇంకే సినిమాకి రాలేదని కూడా చెప్పుకోవాలి. సో ఆ స్థాయి బజ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఓజీ ఈవెంట్ ఇక్కడ కన్సర్ట్ జరిగింది కదా హైదరాబాద్ లో, అది అప్పటికప్పుడే మార్నింగ్ డిసైడ్ అయిపోయినా సరే సాయంత్రం కల్లా అభిమానులు పోటెత్తారు ఎల్బీ స్టేడియం కి. సో ఆ స్థాయిలో అది అప్పటికప్పుడే స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ఈవెంట్ కన్సర్ట్ జరగబోతుందని చెప్పగానే అభిమానులు మొత్తం పోటెత్తి రావడం చూసాం. సో అలా మొత్తం ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమా పైన ఉండడం జరిగింది. సో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన ఏంటో చూపిస్తారు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మాస్ యాక్షన్ మరోసారి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని చెప్పేసి. అంటే పంజా టైంలో చూసారు ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం, సో అది ఒక స్టైలిష్ గా కనిపించేశారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ స్థాయిలో ఈ గ్యాంగ్స్టర్ ఫిలిం కూడా ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు భావించి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ని దాన్ని బేస్ చేసుకొని కొన్ని థియరీస్ కూడా అల్లడం జరిగింది. దీనికి సాహోకి ఏమన్నా లింక్ ఉందా, ప్రభాస్ గారి ఎంట్రీ ఏమన్నా దీంట్లో ఉండబోతుందా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో అటుకొని నెరేషన్స్ క్రియేట్ చేయడం. సో అలా ఒక యూనివర్సిటీ క్రియేట్ చేస్తే ఇది ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి మరో రేంజ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ రకంగా కొన్ని థియరీస్ అల్లారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఎంట్రీ ఏమన్నా ఉంటుందా, ఆయనకు సంబంధించిన రిఫరెన్స్లు ఈ సినిమాలో చూపించబోతున్నారంటే ఒక న్యూస్ కూడా ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది. అలా ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దాని చుట్టూ చాలా థియరీస్ అయితే రావడం మనం చూసాం. సో ఆ రకంగా ఈ సినిమా కోసం ఈ థియరీస్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సో ఈ ఒక క్యూరియాసిటీని అయితే పెంచడం జరిగింది. సో ఆ రకంగా ఈ సినిమా మీద ఆ స్థాయిలో బజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ అభిమానులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు టైం అయిపోతుంది, ఎప్పుడు 9 గంటలకు 10 గంటలకు షో ఉంది కదా, ఎప్పుడు ఆ టైం వస్తుందా అని చెప్పేసి అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూఎస్ఏలో ఆల్రెడీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఎలా ఉండింది అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేసేసారు. అక్కడ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పంపించడం జరిగింది. సో వాళ్ళు చెప్తుంది అయితే ఒకటే, సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, ఆయన యాక్షన్ అన్ని కూడా అదిరిపోయాయి. ఆయన్ని సరికొత్తగా చూపించేశాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ తన హీరో ఎలా ఉండాలి అని కోరుకుంటాడో
అలా చూపించేస్తాడు. సో ఇది ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్, వాళ్ళని ఆద్యంతం కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. సో అభిమానులు కాళ్ళ దగ్గర వేసుకునే సినిమా అని చెప్పేసి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాకుండా నార్మల్ వాళ్ళు కూడా చాలా మంది సినిమా చూసి పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే సినిమా మరో లెవెల్లో అయితే ఉంది. సో జాన్విక్ స్టైల్ ఫైటింగ్స్, ఆ కటానా సీన్స్, ఆ జపాన్ లో ఆ ఫైట్ సీన్స్ అవన్నీ కూడా అందరినీ కూడా ఎంగేజ్ చేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అండ్ సుజిత్ గారి మేకింగ్ పైన కూడా వాళ్ళు కామెంట్స్ చేశారు. ఆయన మొత్తం కథాంశం పైన, కథనం పైన ఆయన పెట్టిన దృష్టి అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ టీజర్స్, ట్రైలర్స్ ద్వారా ఆయన ఎటువంటి బీజిఎం ఇచ్చాడో మనకు అర్థమైపోయింది. సో ఆ సినిమాలో ఇది మరో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయింది. సో ఆ ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కి ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఇది కంప్లీట్ గా ఆయన మ్యూజిక్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కి అదిరిపోయాయి. అవి మొత్తం కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎవరిని కూడా అభిమానుల్ని అసలు సీట్ లో కూర్చొనియకుండా చేస్తున్నాయి. సో అంత అద్భుతంగా ఆ సీన్స్ వచ్చేసాయి. ఆ ఎలివేషన్స్ అంత అద్భుతంగా క్రియేట్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారి ఆ ఎపిసోడ్స్, ఆ ఎలివేషన్స్ సన్నివేశాలు అన్ని కూడా అద్భుతంగా వచ్చాయని చెప్పేసి ఆ ఫీడ్బ్యాక్ అక్కడ నుంచి అయితే రావడం మనం చూస్తున్నాం. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఆల్రెడీ మనం ఆ విజువల్స్ వీటిలో చూసుకుంటే సో అద్భుతంగా అనిపించింది. సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ సినిమాటోగ్రఫీ అని కూడా చెప్తున్నారు. ఆ రకంగా సుజిత్ గారు అయితే తన అంటే తన ఫేవరెట్ హీరోకి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఈ ఓజీతో ఇచ్చేశారు. సో అభిమానుల ఆకలి తీర్చేశాడు అని కూడా పోస్టులు పెడుతున్నారు. ఇక చివరి 20 నిమిషాలు అయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారి షో ఉండబోతుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన యాక్షన్, ఆయన డైలాగు, ఆ ఎలివేషన్స్, ఆ 20 నిమిషాలు మాత్రం థియేటర్ దద్దరిల్లిపోతుంది. సో సినిమా అంతా ఒకెత్తు, చివరి 20 నిమిషాలు ఒకెత్తు. సో ఫ్యాన్స్ అయితే ఏమాత్రం ఆ 20 నిమిషాల్లో కూడా వాళ్ళ అరుపులు కేకలతోనే నిండిపోతున్నాయి అక్కడ కూడా థియేటర్లో అని చెప్పేసి ఆ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అలా మొత్తం యుఎస్ రివ్యూస్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి. సో అక్కడ అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు, ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అయింది. డల్లాస్ లో పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ కి ముందర వాళ్ళందరూ కూడా హంగామా చేయడం, ఆ సాంగ్స్ పెట్టేసి ఫుల్ గా ఎంజాయ్ చేయడం అని చూసాం. అంటే అమెరికాలో కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఆ వీడియో మనం చూస్తే అర్థమైపోతుంది. సో థియేటర్ ముందు, డల్లాస్ లో థియేటర్ ముందే వాళ్ళు సంబరాలు చేసేసుకున్నారు. ఆ తర్వాత సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసేసారు. సో ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చేసింది. సో సినిమాకి సంబంధించి హైలైట్స్ అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ తమన్ బీజిఎం ప్లస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఎలివేషన్స్ వచ్చేసాయి. ఇక చివరి 20 నిమిషాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఏమాత్రం సీట్లో కూడా కూర్చొనివ్వదు. ఆ విధంగా ఉంటుంది 20 నిమిషాలు. సో జాన్విక్ స్టైల్ ఆఫ్ ఫైట్ యాక్షన్స్ ఎపిసోడ్స్ అన్ని కూడా అద్భుతంగా వచ్చాయి. సో ఆ రకంగా ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక స్పెషల్ మూవీగా మిగిలిపోతుంది. సో ప్రీవియస్ ఫిలిమ్స్ తో కాస్త డిసప్పాయింట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మాత్రం మాస్ కంబ్యాక్ ఇచ్చేశారు. సో ఆ రకంగా అభిమానులకైతే మరోసారి కాలు రెగరేసుకునే సినిమా అవుతుంది. సుజిత్ గారు తన ఫ్యాన్ గా, ఆయన ఒక అభిమానిగా తన హీరోని, తన ఫేవరెట్ హీరోని మాత్రం అద్భుతంగా చూపించేశాడు. సో ఈ సినిమా అయితే అభిమానుల ఆకలి తీర్చేసిందని చెప్పేసి యుఎస్ఏ దగ్గర నుంచి రివ్యూస్ వచ్చేసాయి. సో మరికొన్ని గంటల్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇక్కడ అభిమానులు కూడా సో ఇప్పుడు ఆ రివ్యూస్ చూసి వాళ్ళు సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు. ఇక వాళ్ళు కూడా ఇంకా క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడు అయిపోతుందా టైము అని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేసేస్తున్నారు. మరి చూద్దాం. యుఎస్ఏ నుంచి వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ అయితే అద్భుతంగా ఉంది కదా. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని గంటల్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. వాళ్ళ అభిమానులు అయితే ముఖ్యంగా ఆల్రెడీ సంబరాలు థియేటర్ దగ్గర స్టార్ట్ చేసేసారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఓజీ సినిమా, ఓజాస్ గంభీరా సినిమా. పవన్ కళ్యాణ్ గారి మాస్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మరికొన్ని గంటలు మాత్రం మిగిలింది. చూద్దాం ఇక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో. సో యుఎస్ఏ రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. సో అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఇక్కడ అభిమానులు ఏ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇంకొన్ని గంటల్లో అయితే రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్.